తన చీఫ్ నుంచి తొలగించారు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపించాను నిజంగా. నేను నా ఎస్ఎస్సి రిజల్ట్ అప్పుడు ఇంత వెయిట్ చేయలేదు, ఈ ప్రోమో కోసం ఇంత వెయిట్ చేసిన. నేను ఇంకోసేపు అయితే మొత్తం ఎపిసోడ్ వచ్చేది కదా, ఇంక ఎడిటర్ ఏం చేస్తున్నా అన్న ఫీలింగ్ వచ్చిందన్న. సో నిజంగా నాగార్జున గన్ నోట్ వచ్చింది భయ్య, నిజంగా సినిమా రేంజ్ వచ్చాడు, నిజంగా ప్లే చేసిన ఫీలింగ్ వచ్చి చాలా సాలిడ్ ప్రోమో ఇచ్చాడు అన్న. చాలా బాగా నచ్చింది నాకు. యశ్మిన్ అయితే నిజంగా ఊర కొట్టిన భయ్య. నిజంగా తను చాలా వల్గర్ అసలు హ్యూమానిటీ లేనట్టు చేస్తున్నాను. తన బిగ్ బాస్ తన చీఫ్ అనుకుంటుందో బిగ్ బాస్ అనుకుంటుంది తెలియదు, కానీ చాలా విషయాలు నాకు అసలు నచ్చలేదు. సూపర్ స్టార్ గుర్తొచ్చింది నాకైతే అసలు తను చూస్తుంటే. కానీ నిజంగా తను ఈరోజు నాగమామ ఒక ఫుటేజ్ చూపించిండు తను చేసి తప్పైందని. అప్పుడు తను రిలీజ్ అయ్యి నిజంగా తప్పేసిన నమ్ముకున్నాడు. నిజంగా చాలా బాగా అనిపించాను ఆయన నాకైతే. ఈసారి అయితే మంచి సాలిడ్ ప్రోమో చేయడానికి ఫీలింగ్ వచ్చింది. మర్మరాల గురించి 250 గ్రామ్స్ మర్మరాల గురించి నాగమణికంటే సపోర్ట్ చేస్తే నాగ సార్ ఎలా ఫీల్ అవుతుంది? తప్ప అమ్మ కూడా తెలుసు. అవును, అదే తప్పని నాకు తెలుసు, కానీ నిజంగా ఆ టైం ఒప్పుకోలేదు. కానీ నాగమామ అడిగినప్పుడు కూడా ఒప్పుకోలేదు. కానీ ఒక ప్రోమో వీడియో చూపించగానే ఒప్పుకున్నది. ఏడుస్తుంది అనమాట. దొంగ దొరికింది కదా, ఇంకేం చేస్తుంది ఏడవలసింది కాబట్టి. సో ఎట్లా కవర్ చేయాలో తెలియక ఏడిచింది అంతే. సో 100% తనలో ఫేక్ కనిపించింది. ఇట్లా తన ఇలా కంటిన్యూ అయితే మాత్రం 100% బిగ్ బాస్ తను వెళ్ళిపోతాను. సూపర్ స్టార్ గుర్తొచ్చి నాకు తనం కానీ సోనియా కానీ చూస్తుంటే అసలు వర్త్ లేదన్న ఫీలింగ్ వచ్చింది. కానీ మంచి సాలిడ్ ఖర్చులకైతే ఇచ్చిండు నాగార్జున నాగమ్మ సూపర్. సో విష్ణుప్రియ గురించి ఏం చెప్తారు? సంథింగ్ జరిగింది కదా, అవును, అభి గేమ్ మధ్యలో మన నాగ సార్ వచ్చి చెప్పడం మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా విష్ణుప్రియ అయితే నాకైతే చాలా జెన్యూన్గా అనిపిస్తాను. చాలా మంది ట్రోల్ చేస్తుంటారని తను నవ్వటాలు కానీ ఏంది తన చిల్ అవుతుందని అంటారు. కానీ చూడండి తను ఎంత జెన్యూన్గా ఉందంటే నిజంగా మొన్న సోని ఒక మాట అన్నదన్న, నీ డ్రెస్సింగ్ స్టైల్ చూసి మేము అమ్మాయి వాళ్ళు ఊరుకుంటారు లేదు కానీ మా ఇంట్లో ఊరుకోరాని అంటే విష్ణుప్రియ తల్లి లేదన్న ఉద్దేశంతో సోనియా మాట్లాడింది. ఆ టైంలో నిజంగా విష్ణుప్రియ అందరి ముందు ఏడ్చుకుంటాను నా తల్లి అన్న మాట అనుంటే నిజంగా విష్ణుప్రియ ఘోరంగా సింపతి వచ్చేది. కానీ నిజంగా ఆ సింపతి తను వాడుకోలేదు. నిజంగా చాలా బాగా అనిపించింది. ఆ ప్లేస్లో వేరే ఎవరు ఉన్నా కూడా ఆ సింపతి వాడుకునే వాళ్ళు, తను వాడుకోలేదు కాబట్టి తనలో చాలా జెన్యూన్గా అనిపించాను నాకైతే. అభి ఉన్నాడు కదా, అభి గేమ్ ఆడడం కొత్త పెట్టాడు, సాక్స్ పెట్టుకున్నాడు, నెట్టేశారని చెప్పేసి అంటున్నది అభి తప్ప విష్ణుప్రియ తప్ప ఎవరు తప్ప? అన్న యాజ్ పర్ నేను చూసిన, నేను ఫుల్ ఎపిసోడ్ చూసిన, విష్ణుప్రియ చాలా జెన్యూన్గా ఆడిందని. అబ్బాయి కాలం తోసేసారి కింద పడ్డది. సో ఈరోజు ప్రోమోలు కూడా చూపించాడు ఎవరు తప్ప అనేది. సో విష్ణుప్రియ అయితే నాకు తప్పు అనిపించలేదు. అయితే చాలా కష్టపడుతుంది. కానీ చెప్తున్నా ఎవరికి లేనంత ఎంటర్టైన్మెంట్ తను ఇవ్వగలి సత్తా తనకు ఉందన్న. కానీ బిగ్ బాస్ పోయిన తర్వాత కొద్దిగా డైలాగ్ పడిపోయింది, తనకు కొద్దిగా భయపడుతుంది. ఏమో మాట్లాడుతారేమో అడల్ట్ అంటారు, ఏమన్నా అంటారేమో తిడుతున్నారు, ట్రోల్ చేస్తున్నారు, బ్రెడ్ మాడిపోతూ తను ట్రోల్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో కొద్దిగా డైలాగ్ ఉంది. కానీ కొద్దిగా గేమ్ ఆడితే మాత్రం సామి రంగా కప్పుకొట్టుకోతాను 100% బిగ్ బాస్ కప్పుకొట్టుకోయే ఛాన్స్ విష్ణుప్రియకి ఛాన్స్ ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. 100% తను కష్టపడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాకు సార్ గన్ను పట్టుకుని పృథ్వీకి వార్నింగ్ ఎట్లా అనిపించింది? అది అవ్వా మసాలా ఫీలింగ్ వచ్చిందా నిజంగా. తప్పులు ఎవరు, నేను లాస్ట్ టైం చాలా డిసప్పాయింట్ అయినా నిజంగా చెప్తాను, ఓపెన్ చెప్తున్నా. లాస్ట్ వీక్ చాలా మంది ఖర్చులకు ఇస్తాడు, నాగమణికి ఇక్కడ ఇస్తాడు, సోనియాకి ఇస్తాడు అందరికీ అనుకున్నా. కానీ లాస్ట్ టైం ఏం లేదు. కనీసం గన్ పట్టుకుని వచ్చి నిజంగా ముఖం ఇట్లా హెడ్ మీద పెట్టేసి ఇస్తుంటే నిజంగా ఫైర్ అనిపించింది. పృథ్వీరాజ్ కూడా చాలా దగ్గర ఎఫ్ అనే పదంతో వాడుతున్నాడు, చాలా వల్గారిటీ మారుతున్నాడు, చాలా అగ్రెసివ్ అయిపోతున్నాడు తను. సో ఇట్లాంటి అగ్రెసివ్ బిగ్ బాస్ వాళ్ళు ఎక్కువ ఉండరు. నిజంగా ఏమైనా బిగ్ బాస్ నాగార్జున ఏమన్నా అంటే ఇంకోసారి నువ్వు అట్లా ఎఫ్ అని పదం మారితే నేను రెడ్ కార్డ్ ఇచ్చి ఎలిమినేట్ చేసి అన్నాడు. చాలా బాగుంది, ఒక మాస్ సాలిడ్ అనిపించాను నాకైతే. సో యశ్మి గురించి ఫైనల్గా ఏం చెప్తారు? ఆమె గేమ్ ఆడటం ఒకలా ఉంటుంది. నాగార్జున గారు వచ్చి దాని తప్పులను చూపించాడు, సినిమా వేసి చూపించాడు 90mm లో 70mm. సో అందరి ముందు పరువు పోయింది. ఇప్పుడు నెగిటివిటీ బాగా వచ్చేసింది. నెక్స్ట్ ఎలిమినేషన్ కావచ్చు అంటే ఏమంటారు? తను నామినేషన్ దొరకలేదు ఇన్ని రోజులు. ఇప్పుడు నెక్స్ట్ నామినేషన్ దొరికితే మాత్రం తను తెలుసుకుంటే తను ఏంది అనేది. నిజంగా తను ఎంత విపరీతంగా హ్యూమానిటీ లేకుండా ఉండటం అనేది ప్రజలకు తీసుకోలేకపోయారన్న. 100% ఈసారి అయితే తనైతే బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అంత క్లియర్గా ఫుటేజ్ చూపించాడు. ఇంకా తన పాజిటివ్ ఏడు ఉంటుందన్న, తను ఏదో లక్కుల చీఫ్ అయ్యి కానీ ఈసారి కుదరదు. 5 పస్తులు ఉంటారు కాబట్టి అలా చేయాల్సి వచ్చింది, మాట వాడాల్సి వచ్చింది. ఎందుకు ఆ మాట వాడింది? కరెక్ట్ నెంబర్ అది. యాజ్ చీఫ్గా తను ఫెయిల్ అయిపోయిందన్న. యాజ్ చీఫ్గా తను ఇప్పుడు మళ్ళీ చీఫ్ అయినా కూడా తన వర్త్ కాదని ఫీలింగ్ వచ్చింది. కంటెస్టెంట్గా తను ఫెయిల్ అవుతా లేదా అనేది చూద్దాం మన ఇంకా ముందు. కాబట్టి తనైతే చాలా తప్పులు చేసింది. తనకు సూపర్ స్టార్ గుర్తొచ్చాను, పెద్దదానికి అగ్రెసివ్ అవుతుంది, చెప్తాను కవర్ చేసుకుంటే తను చేసిన న్యాయమా వేరే వేస్తే అన్యాయమంట, ఏమైనా చికెన్ ముక్క దొక్కుతుంది చేయొచ్చు, వేరే వేస్తే తప్పంట. ఏందో నాకు అర్థం చాలా అంటే చాలా విపరీతంగా అనిపించింది. చూద్దాం మరి ఏం జరుగుతుంది.